హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ప్రో ఎఫెక్ట్స్ టెక్ లిమిటెడ్ గురించి డిస్కస్ చేద్దామండి. ఈ కంపెనీ 2006లో స్టార్ట్ చేశారు. వీళ్ళేంటంటే ఎవరికైనా హోమ్ థియేటర్ సిస్టమ్ డిజైన్ కావాలన్నా లేదా ఇన్స్టాల్ చేయాలన్నా వీళ్ళ టీం ఎవరైతే ఉంటారో ఎక్స్పోర్ట్ టీము వీళ్ళతో వీళ్ళు ఇంటర్నేషనల్ బ్రాండ్స్ యూజ్ చేసి ఆ సిస్టమ్స్ని వీళ్ళు డిజైన్ అండ్ ఇన్స్టాల్ చేస్తారండి. అండ్ వీటితో పాటు ఆడియో విజువల్ ప్రోడక్ట్ని కూడా వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అండ్ ఏ ప్రోడక్ట్ని డిస్ట్రిబ్యూట్ చేస్తారంటే యాంప్లిఫైయర్స్, సౌండ్ ప్రాసెసర్స్, స్పీకర్స్, సౌండ్ బార్స్, ఏవీ కేబుల్స్ అండ్ దీంతో పాటు వీళ్ళు కస్టమైజ్డ్ ఏవీ సెటప్స్ని కూడా డిజైన్ చేస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ థియేటర్స్కి లేదా స్మార్ట్ హోమ్ ఆటోమేషన్ కానీ, మల్టీ రూమ్ సౌండ్ సిస్టమ్స్ కానీ, కార్పొరేట్ అండ్ ఆఫీస్ స్పేసెస్కి కస్టమైజ్డ్ ఏవీ సెటప్స్ని కూడా వీళ్ళు డిజైన్ చేస్తారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు వెల్ నోన్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్తో వర్క్ చేసినట్టు చెప్తున్నారు. అవి వచ్చేసి డెనాన్, పోల్క్, జేబిఎల్ అండ్ వీటితో పాటు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఏవీ బ్రాండ్స్తో వర్క్ చేసినట్టు చెప్తున్నారు. అండ్ ఫిజికల్ ప్రెజెన్స్ వచ్చేసి విత్ ఇన్ ఇండియాలో 7 షోరూమ్స్ ఉన్నట్టు చెప్తున్నారండి. అండ్ దీంతో పాటు 2 ఎక్స్పీరియన్స్ సెంటర్స్ ఉన్నట్టు చెప్తున్నారు. అవి వచ్చేసి ముంబై, బెంగళూరు, కోయంబత్తూర్, చెన్నైలో ఉన్నట్టు చెప్తున్నారు. అండ్ ఈ కంపెనీ ఒక టోటల్ ఎంప్లాయీస్ వచ్చేసి 104 ఎంప్లాయీస్ ఉన్నారండి. అందులో 49 వచ్చేసి సేల్ అండ్ మార్కెటింగ్, 43 వచ్చేసి టెక్నికల్ సపోర్ట్ అన్నట్టు చెప్తున్నారు. అండ్ వీటితో పాటు ఇంటర్నేషనల్ బ్రాండ్స్తో వీళ్ళు వర్క్ చేస్తారని చెప్పాను కదా. ఆ బ్రాండ్ వైజ్ రెవెన్యూ చూసినట్లయితే డెనాన్ నుంచి 29% రెవెన్యూ వస్తుందండి, పోల్క్ నుంచి 26%, జేబిఎల్ నుంచి 8%, కేఈఎఫ్ నుంచి 8% రెవెన్యూ, డిటి నుంచి 6%, అదర్స్ నుంచి 20% రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ దీంతో పాటు సిగ్మెంట్ వైజ్గా రెవెన్యూ చూసినట్లయితే డిస్ట్రిబ్యూషన్ నుంచి వీళ్ళకి ఆల్మోస్ట్ 73% రెవెన్యూ వస్తుందండి, రీటైల్ నుంచి 13%, కార్పొరేట్ సొల్యూషన్స్ నుంచి 11%, హోమ్ ఆటోమేషన్ సొల్యూషన్స్ నుంచి 1% రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ కమింగ్ టు ద ఫినాన్షియల్ డేటా అండి, రెవెన్యూ చూసినట్లయితే 110 crores నుంచి ఫినాన్షియల్ ఇయర్ 2025కి 130 crores పైగా అయితే ఇంక్రీజ్ అయింది. సో ఆల్మోస్ట్ ఇయర్ ఆన్ ఇయర్లో 17% గ్రోత్ అయితే కనపడుతుంది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూసినట్లయితే 30% గ్రోత్ అయితే కనపడుతుందండి, విచ్ ఇస్ 12 crores. అండ్ దీంతో పాటు రిటర్న్ ఆన్ ఈక్విటీ పరంగా 39% గ్రోత్, రిటర్న్ ఆన్ క్యాపిటల్ పరంగా 45% గ్రోత్ అయితే కనపడుతుంది. సో దీన్ని బట్టి చూస్తే క్యాపిటల్ని ఎఫిషియెంట్ వేలో యూజ్ చేస్తూ రిటర్న్స్ని స్ట్రాంగ్గా చూపిస్తున్నారు. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ బిజినెస్ ఎక్స్పాన్షన్ కూడా బాగా జరుగుతుందండి. ఇక్కడ ఏంటంటే ఐపీఓ ద్వారా వచ్చిన ఫండ్స్ ను కూడా వీళ్ళు ఇప్పుడు డెప్ట్ ఏదైతే ఉందో అది కూడా రీపేమెంట్ చేసేసి 3 షోరూమ్స్ ఆర్ఎల్స్ 3 ఎక్స్పీరియన్స్డ్ సెంటర్స్ ని కూడా స్టార్ట్ చేయబోతున్నామని అయితే చెప్తున్నారు. స్మాల్ క్యాప్ కంపెనీ అయినప్పటికీ రెవెన్యూ గ్రోత్ బాగుంది, బిజినెస్ సిగ్మెంట్ బాగుంది, కంపెనీ వాల్యుయేషన్స్ బాగున్నాయి అండ్ డెప్ట్ లెవెల్స్ కూడా తక్కువగా ఉన్నాయి. సో ఓవరాల్ గా వీళ్ళు రెవెన్యూ పరంగా, మార్జిన్స్ పరంగా, వాల్యుయేషన్స్ పరంగా బెటర్ గా పర్ఫామ్ చేస్తున్నారండి. అండ్ కమింగ్ టు ద ఐపీఓ డీటెయిల్స్ అండి, జూన్ 26న ఓపెన్ అయ్యి 30 క్లోజ్ అవుతుంది. ఫేస్ వాల్యూ వచ్చేసి 10 పర్ షేర్, ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 82 to 87 పర్ షేర్, లాట్ సైజ్ వచ్చేసి 1600 షేర్స్. ఐపీఓ ద్వారా 40 crores పైగా రైజ్ చేస్తున్నారు. అందులో 1 రీటైల్ మినిమం లాట్ వచ్చేసి 1,39,200 అండి. అండ్ మిగతా డీటెయిల్స్ మీరు స్క్రీన్ లో అబ్జర్వ్ చేయొచ్చు. యాజ్ పర్ డాక్యుమెంట్ దెర్ ఇస్ నో పియర్స్ ఫర్ దిస్ కంపెనీ అండి. అండ్ కమింగ్ టు ద పాజిటివ్ పాయింట్, నేను ఆల్రెడీ చెప్పాను, ఓవరాల్ వాల్యుయేషన్స్, డెప్ట్ లెవెల్స్ గ్రోత్ పరంగా స్ట్రాంగ్ గా ఉన్నారు. అండ్ కమింగ్ టు ద రిస్క్ ఫ్యాక్టర్ అండి, ఎక్కువగా వీళ్ళు ఇంటర్నేషనల్ సప్లయర్స్ మీద డిపెండెన్సీ ఉంది కాబట్టి ఆ కీ సప్లయర్ యొక్క అగ్రిమెంట్ టర్మినేట్ అయినా ఓవరాల్ ఈ ప్రోడక్ట్ మీద కాస్ట్ మీద ఇంపాక్ట్ పడినా బిజినెస్ అండ్ క్యాష్ ఫ్లోస్ మీద కూడా ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది. అండ్ దీంతో పాటు ఈ టైప్ ఆఫ్ బిజినెస్కి ఏవైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో అవన్నీ వీటికి కూడా వర్తిస్తాయండి. అండ్ యాజ్ ఆఫ్ నో గ్రే మార్కెట్ ప్రీమియం అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదండి. అండ్ నేనైతే ఈ ఐపీఓలో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నా. ఒకవేళ మీరు చేయాలనుకుంటే మీ ఓన్ అనాలిసిస్ ఆర్ఎల్స్ మీ ఫినాన్షియల్ అడ్వైజర్తో కనెక్ట్ అయిన తర్వాత డిసిషన్ తీసుకోండి. సో ఒకవేళ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.